ఘనంగా స్వాగతం సుస్వాగతం భారీ బైక్ ర్యాలీతోటి ఈరోజు హైదరాబాద్ నగరానికి చేరుకొని బాబు జగ్జీవన్ భవన్కి చేరుకున్న రాజ్య స్థాపనకై డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సబ్బడ కులాల అదేవిధంగా మీరు మా కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను వదిలలే ధర్మ సమాజ్ పార్టీ వదిలలే ధర్మ సమాజ్ పార్టీ కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను నేటి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభకు ఇచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఈఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి మరొక విశిష్ట అతిథి పురి స్వామి, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ సామాజిక ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుల గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు రెహమాన్ గారికి, రాఘవేంద్ర ముదిరాజు గారికి, రంగారెడ్డి జిల్లా ధర్మ ప్రచార కమిటీ నాయకులు రాకేష్ గారికి, హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్ గారికి, మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు రాజ్ కమల్ గారికి, అదేవిధంగా వేదిక మీద వికారాబాద్ జిల్లా కమిటీ సభ్యులు రవీందర్ గారికి, మరొక నాయకులకి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున జై భీమ్, జై కాంక్షీరామ్. సుదీర్ఘంగా local idioma. program malah pun so. సుమారు 13 సంవత్సరాల సామాజిక సాంస్కృతిక ఓ రాజకీయ చైతన్యంలో భాగంగా నేడు తెలంగాణ గడ్డపై ధర్మ సమాజ్ పార్టీ ఆవిష్కరించిన విషయం మనందరికీ తెలుసు. 90% పైబడి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీల సమాజానికి సుమారు 75 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, రాజకీయంగా పూర్తిగా వెనక్కి నెట్టేయబడ్డ ఈ వర్గాలని ఇప్పుడున్నటువంటి దోపిడీ రాజకీయ పార్టీల వల్ల వెనకకి నెట్టేయబడ్డ ఈ వర్గాలని ఏకం చేయడానికి 13 ఏళ్ల క్రితం నుంచి డిఎస్పి ఉద్యమ సంస్థ ఈ విషయాన్ని గుర్తించి ఒక గొప్ప ప్రణాళికని తయారు చేసి మానవీయ విలువలకు ఆజ్యం పోసినటువంటి, ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం అన్నింటినీ కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం విలువల్ని ఈ భారతదేశమే కాదు ప్రపంచానికి విస్తరించిన బుద్ధుడి ఆలోచన మీదకి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాంశీరామ్ గారు చేసినటువంటి ఒక మహా ప్రయాణాన్ని అర్థం చేసుకొని
ఈ భారతదేశ సామాజిక అంతరాలు ఉన్నటువంటి కుల వ్యవస్థలో వెనుకపోతున్నటువంటి సమాజాన్ని ముందుకు నడిపించాలి అని అంటే పూలే అంబేద్కర్ మాన్యవర్ కాంశీరామ్ చెప్పిన బాటలో చైతన్యం చేసినాడే వెనుకబడ్డ సమాజం ఒక ముందు వరుసలోకి వస్తుంది. బాబాసాహెబ్ కోరుకున్న సమాజాన్ని తీర్చిదిద్దడానికి నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికి లొంగకుండా అమ్ముడుపోకుండా ఈ సమాజాన్ని కల్చరల్గా జ్ఞానపరంగా తీర్చిదిద్ది ఒక రాజకీయంగా మార్చగలిగినప్పుడే ఈ సమాజం ఉన్నతీకరించబడుతుంది అని చెప్పి గౌరవ డాక్టర్ విశారద మహారాజు గారు డిఎస్పి ఉద్యమ సంస్థతో ప్రారంభమై మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడ్డటువంటి వర్గాలలో అత్యంత వెనుకబడ్డ ఒక సామాజిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఒకనాడు 6 నెలలు 5,000 కిలోమీటర్ల మహాపాదయాత్రతో సమాజాన్ని ఆలోచింపజేసి సబ్బండ కులాల వాటా ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రమకు ముందు ఉండి ఫలితానికి దూరం ఉంటున్నటువంటి ఈ వర్గాలను ఏకం చేయడానికి మరొక దశ ప్రపంచంలోనే ఎవరు సాహసించినటువంటి ఒక సాహసోపేతమైన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రని కాంక్షించి దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని సుమారు 1,00,000 మందితో మనము ఏప్రిల్ 30న ఇదే హైదరాబాద్లో ఎల్బీనగర్లో మహాసభ పెట్టుకొని ధర్మ సమాజ్ పార్టీని ఆవిర్భవించుకున్నటువంటి ఒక చరిత్ర మనకున్నది. ఆ క్రమంలోనే ప్రస్తుతం అన్ని జిల్లాల సభలు పెట్టుకుంటూ ఆవిర్భవించుకుంటూ ధర్మ సమాజ్ పార్టీని ప్రజలకు తీసుకుపోవాలి. నిజమైన వేదికగా 90% ప్రజల్ని ఏకం చేయకపోతే మనం రాబోయే తరాలను మళ్ళీ బానిసత్వంలోకి పంపే విధంగా ఉంటుందని చెప్పి జిల్లాల వారీగా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభలు చేసుకుంటూ నేడు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఈరోజు భారీ బైక్ ర్యాలీతోటి ఇక్కడ ఈ వేదిక ద్వారా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభని ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషిస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు విశారద మహారాజ్ గారు మనకు భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ మార్గాన్ని చూపించడానికి ఈ సమావేశంలో మరి కొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. కాబట్టి మరి ఈ వ్యవస్థని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఒక మార్గదర్శి కావాలి. ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రజా సంఘాలు, ఎన్నో పోరాటాలు అన్నీ మనతోటి చేయించారు, ఫలితం వాళ్ళు పొందారు, అన్యాయానికి గురైన వాళ్ళం మనం. కాబట్టి ఈ రోజు నుంచి పూర్తిగా ఈ హైదరాబాద్ నగరమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పూర్తిగా మన శక్తి మన కోసం ఉపయోగపడి మన సమీకరణ మన కోసం చేసుకొని మనకు మహనీయులు చూపిన మార్గంలో మనమే పనిచేసుకొని మనకి ఏదైతే రాజ్యాంగం చెప్తుందో ఏదైతే అవకాశం ఇచ్చిందో ఆ అవకాశం ద్వారా మనం ఆర్గనైజ్ అయ్యి మనకు రావాల్సిన వాటాన్ని సాధించుకోవడం కోసమే ఈ యొక్క పార్టీ పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రయాణంలో మనందరం భాగస్వామ్యమై రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల వాటాన్ని తెచ్చి వాళ్ళకు రాజ్యాన్ని అందించే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీగా నిలబడబోతుందని ఈ సందర్భంగా మనము ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇక్కడ చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్న సందర్భం, తెలంగాణ నేల మీద ఇంతవరకు అంబేద్కరిజాన్ని, మహాత్మా జ్యోతిరావు పూలే మార్గాన్ని, మాన్యశ్రీ కాంశీరామ్ యుద్ధాన్ని మేము
ఈ కులాలన్నింటినీ చైతన్యం చేస్తూ సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా రాజకీయ మార్గం ఏంటో అని చెప్పి నిర్మాణం చేస్తున్న క్రమంలో నేడు ధర్మ సమాజ్ పార్టీని 90% ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నది. అందులో భాగంగానే మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితమైన ప్రణాళికతో గౌరవ విశాలం సాధించే మార్గనిర్దేశంలో మనందరం ఖచ్చితంగా పనిచేసుకొని అందరినీ ఏకం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన వాటా మనం దక్కించుకోవాలి. మన మహనీయులు పోరాటం చేసినటువంటి ఆ పోరాట ప్రయాణంలో ఖచ్చితంగా మనకంటూ ఒక నాయకుడు వచ్చిన మన వరకు సరైన మార్గాన్ని చూపించే నాయకుడు లేడు కాబట్టి మనం విచ్ఛిన్నమైపోయినాం. దారులు వేరువేరుగా తిరిగి మనం చాలా వెనుకబడిపోయినాం. ఇప్పుడు స్పష్టమైన దారి చూపించడానికి మనకు నాయకుడు వచ్చింది కాబట్టి ఆ నాయకుడు చెప్పే మార్గాన్ని మనందరం అర్థం చేసుకొని భవిష్యత్తులో మనం ఖచ్చితమైన ప్రణాళికబద్ధంగా పనిచేసి ఫలితాలను సాధించుకొని మన భవిష్యత్ తరాలకు ఒక మార్గాన్ని చూపించడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ ధర్మ సమాజ్ పార్టీ మార్గంలోనే మనందరం జీవించాలి, కొనసాగాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది. అఫీషియల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వేదిక మీదున్న జిల్లా నాయకుల్ని మాట్లాడిస్తూ మనకు ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించి గౌరవ విశారణ సార్ తోటి మనం మార్గనిర్దేశం పొందాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ సభా వేదికను ఉద్దేశించి రంగారెడ్డి జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రాకేష్ మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఈరోజు ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారికి, ఈ సమావేశానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్ మహారాజు గారికి, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అబ్దుల్ రహమాన్ సార్ గారికి మరియు రాఘవేంద్ర ముద్రా సార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి వివిధ జిల్లాల ధర్మ సమాజ్ పార్టీ సభ్యులందరికీ, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులందరికీ జై భీమ్, జై కాన్సీరామ్. మన తెలంగాణ రాష్ట్రంలో 13 సంవత్సరాలుగా మహనీయుల యొక్క సిద్ధాంతాన్ని ప్రతి గుండెకు తీసుకుపోయి 75 సంవత్సరాలు మనకు భారతదేశం వచ్చినప్పటికీ కూడా మనకు రాజ్యాధికార దిశగా లేదు. కాబట్టి ఏమున్నా ఇన్ని రోజులు ఈ అగ్రవర్ణ పార్టీల పాలనలోనే బానిసలై బందీలై ఉన్న ఈ మహనీయుల ఆలోచనతో 13 సంవత్సరాలుగా జ్ఞానాన్ని బోధించి తెలంగాణ రాష్ట్రానికి మాన్యశ్రీ కాన్సీరామ్ యొక్క ఆశయాన్ని తీసుకుపోతూ ఈ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాన్సీరామ్ యొక్క ఆశయాలను తీసుకుపోతూ ఆ యొక్క ఆశయాలను డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ గడ్డపైన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తుందని సమాపన్నంగా చెప్తా ఉన్నాం. ఎందుకు అంటే మహనీయుల యొక్క దారిలో ఏకైక పార్టీ, మహనీయుల యొక్క ఆలోచనతో ముందుకు తీసుకుపోతున్న పార్టీ మన యొక్క ధర్మ సమాజ్ పార్టీ. ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా అగ్రవర్ణాలు వాళ్ళ రాజకీయాల కోసం మనల్ని ఇన్ని రోజులు వాడుతూ ఉన్నారు. కానీ ధర్మ సమాజ్ పార్టీ ప్రతి ఒక్క సపన్న కులాలను 90% మంది ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సపన్న కులాలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలోనే ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ధర్మ సమాజ్ పార్టీ ప్రతి ఒక్కరికి చెప్తా ఉంది. కాబట్టి మాన్యశ్రీ కాన్సీరామ్ యొక్క ఆశయం ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మాన్యశ్రీ కాన్సీరామ్ వచ్చినప్పుడు తన యొక్క దుఃఖితులుగా బాధపడి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తన యొక్క శ్వాస విడిచి హైదరాబాద్, ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. కాబట్టి మాన్యశ్రీ కాన్సీరామ్ గారికి మనం ఇచ్చే ఒక నివాళి ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే మాన్యశ్రీ కాన్సీరామ్ గారి యొక్క ఆశయాలను బతికిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షుల వారికి జై భీమ్, జై కాన్సీరామ్. ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఆవిర్భావ సభకు సభాధ్యక్షత వహిస్తున్న
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ మహారాజ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి, మరియు వేదిక పైన ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు, మరి ఈ కార్యక్రమానికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ, మరి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలందరికీ జై భీమ్, జై కాశీరామ్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి దిగ్విజయపరచడంకు ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 100 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో అగ్రవర్ణాలు పార్టీలు లేకుండా పరిపాలించినప్పుడు, ఆ తర్వాత పార్టీ వ్యవస్థ ఏర్పరచుకొని మళ్ళీ ఆ పార్టీ వ్యవస్థలోనికి అగ్రవర్ణాలే దాన్ని చేతిలోకి తీసుకొని ఆ అగ్రవర్ణాలే పార్టీ వ్యవస్థను నిర్మించి ఆ పార్టీ వ్యవస్థ ద్వారా 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను పరిపాలిస్తూ అచైతన్యానికి గురి చేస్తూ పరిపాలన ఉన్నటువంటి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఈ కింది వర్గాల ప్రజలకు పంచకుండా పరిపాలిస్తూ భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం ద్వారా ఏ విధంగా ఈ 90% ఉన్న ప్రజలకు ఆ బెనిఫిట్స్ పొందుతాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని వందల సంవత్సరాలు ఈ యొక్క జాతిని పరిశీలించి ఏకైక మార్గంగా భారత రాజ్యాంగం అనే ఒక పెద్ద అధిశాసన గ్రంథాన్ని నిర్మించి ఆ గ్రంథం ద్వారానే 90% ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప ఈ అగ్రవర్ణ పార్టీల ద్వారా ఏ పార్టీలు వచ్చినా ఈ సమాజానికి మేలు చేకూర్చమని చెప్పి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది. కానీ ఆ భారత రాజ్యాంగాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఏ ఒక్కరు కూడా దాంట్లో ఉన్న ఆత్మను పరిచయం చేయలేని పరిస్థితి 75 సంవత్సరాలుగా. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ఆ ఘనత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి 90% ప్రజల జీవన విధానం కావచ్చు, బతుకు కావచ్చు, వాళ్ళ యొక్క మొత్తం జీవితాన్ని నిర్ణయించేది భారత రాజ్యాంగమే తప్ప ఏది లేదని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దుర్గా ప్రసాద్ మహారాజ్ గారికి ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై కాశీరామ్. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభకు సభాధ్యక్షత వహిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ మహారాజ్ గారికి, ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథి చేసిన గౌరవశ్రీ విశారదన్ మహారాజ్ గారికి, వేదికపై ఉన్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు, మరి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభకు విచ్చేసిన అందరికీ జై భీమ్, జై కాశీరామ్. మన భారతదేశంలో అశోక చక్రవర్తి పరిపాలనను అంతం చేసిన తర్వాత ఆ యొక్క లక్షణాలను, ఆ యొక్క సిద్ధాంతాన్ని, ఆ యొక్క ధర్మాన్ని నిలబెట్టడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక యుద్ధాలు జరిపి పోరాటం చేసి అనేక పార్టీలు స్థాపించి అశోకుని యొక్క రాజ్యాన్ని తీయడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ యొక్క సిద్ధాంతాన్ని, విలువలను భారత రాజ్యాంగంలో పొందుపరిచి అనేక ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కులు తీసుకురావడము, ఈ యొక్క దేశాన్ని పరిపాలించని చెప్పి రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని యుద్ధవీరుడు మన శ్రీ కాంశీరామ్ గారు ఈ యొక్క అగ్రవర్గాల మీద యుద్ధం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ యొక్క యుద్ధము మధ్యలో ఆగిపోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారద్ మహారాజ్ గారు 2009 నుంచి బయలుదేరడం జరిగింది. ఆ 2009 నుంచి ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ మార్గంలోనే అనేక మార్గాల ద్వారా అనేక పద్ధతుల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పూలే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ యొక్క సిద్ధాంతాన్ని మోసుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. 10,000 కిలోమీటర్లు ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం చేసి పూలే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ యొక్క సిద్ధాంతాన్ని గుండె గుండెకు తీసుకుపోయి మరి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మహనీయ సిద్ధాంతాన్ని నడిపించడానికి ధర్మ సమాజ్ పార్టీ రూపంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది నాయకులను తయారు చేసి రేపు రాజ్యమే పోవడానికి సిద్ధంగా మనకు మార్గనిర్దేశం చేస్తున్న మరి విశాల సారంబడి మనం అందరం ఉన్నందుకు గర్వపడుతూ సాధించిన ప్రణాళిక ప్రకారము మనం పని చేసుకోగలిగితే మనం అది త్వరలోనే రాజ్యమే పోతామని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు జై భీమ్, జై కాన్సీరామ్ ముగిస్తున్నాం. ఉమ్మడి హైదరాబాద్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా పార్టీ అభిమానులకు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న దుర్గాప్రసాద్ మహారాజ్ గారికి, రాష్ట్ర కార్యదర్శికి, అదేవిధంగా నాతోటి రాష్ట్ర కార్యదర్శి మరో కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మ సమాజ్ పార్టీ అధినేత రాష్ట్ర అధ్యక్షులు విశారద్ మహారాజ్ గారికి మరియు మిగతా నాయకులకు అందరికీ జై భీమ్, జై కాన్సీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత కొనుగోలు వ్యాపారం మొదలైంది అనుకోవచ్చు. కొనుగోలు అమ్మకాల వ్యాపారాలు, రాజకీయ కొనుగోలు వ్యాపారాలు మొదలైనవి. కాబట్టి అప్రమత్తంగా ఉన్న సమాజం అంతా ఒకవైపు, అట్లాంటి ఆలోచన లేకుండా ఉన్న సమాజం ఒకవైపు. అందులో ముందు వరుసలో బీసీ నాయకులు అయితే, రెండో వరుసలో బాధించబడ్డ నాయకులు దళిత వర్గాలు ఉన్నాయి. ఈ రాజకీయ కాంక్ష లేకుండా, ఎట్లాంటి కోరిక లేకుండా, కనీసం సమాజం పట్ల ఒక విజ్ఞత లేకుండా ఉన్న సమాజంలో మేమంతా ఈ మధ్య కాలంలో బయటికి రావడం జరిగింది. ఈ గొప్ప ఉద్యమాన్ని డిఎస్పి దళిత శక్తి గ్రూప్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క రాజకీయ పాఠాలని, అసలైన ధర్మాన్ని, ధర్మ సమాజ్ పార్టీ ఉద్భవించక ముందే మాకు అసలైన ధర్మం, ముదిరాజులో ఉన్న నేను ముదిరాజుల యొక్క ధర్మం మీద తెలుసుకున్నామండి. ధర్మం అంటే ఏంది? ధర్మం అంటే ఇంతకుముందు వేరే కొన్ని తిరుగుతున్న పార్టీలు ఏవైతున్న ప్రధాన పార్టీలు అవే ధర్మం అనుకున్న సమాజంలో ఉన్నాం మేము. కానీ ఈనాడు ఒక దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా అసలైన కులం ధర్మము, ఆ ధర్మం ఉంటుంది కులానికి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా మహనీయులు ఏమాత్రం పోరాటం చేసిరో ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వానాకాలం, ఎండాకాలము, చలికాలం అంటూ ఇట్లా కాలాలంటూ మనము చూస్తూనే ఉన్నాము. మహానాయకుడు విశారద్ మహారాజ్ గారు కాలినడకన 10,000 కిలోమీటర్లు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అంతా చుట్టి హైదరాబాద్ నడిబొద్దున ఏప్రిల్ 30న ధర్మ సమాజ్
కాబట్టి దాన్ని మన బాధ్యతగా మన ధర్మంగా స్వీకరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి మనమందరం సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా ఈ ఉమ్మడి హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ స్థానాలలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విధిగా ఈ రోజు నుంచి యుద్ధంగా మేము కూడా ఉంటామని, ఎక్కడ నిర్ణయించిన ఏ గ్రామాలకు కానీ ఏ పల్లెలకు కానీ ఏ వాడలకు కానీ మమ్మల్ని పరిచయం మన స్వధర్మాన్ని పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం సార్. అదేవిధంగా మన యొక్క కుల ధర్మాలను పాటించిన సంఘాలు ఉన్నాయి కానీ సంఘ భవనాలను అడిగిన రోజులు ఉన్నాయి కానీ సొంత ధర్మం కోసం జీవించి రాజకీయ కాంక్షలు పెట్టుకునే విధంగా ఎప్పుడు లేవు సార్. ఒక అగ్రకుల వ్యక్తి, ఒక అగ్రకుల సామాజిక వర్గాలు ఏ విధంగా అయితే ఒక వ్యక్తిగా వాళ్ళు 100 మందితో సమానమని వాళ్ళకు విరమిగుతూ ఉంటారు. ఈనాడు సమాజంలో ఈ ప్రధాన పార్టీలలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలు ఏవైతే అగ్రకుల పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఆ విధంగానే, అగ్రకుల నాయకులు ఆ విధంగానే, మేము ఒక్క వ్యక్తి ఒక గ్రామంలో నలుగురు అగ్రవర్ణాలు ఉంటే ఆ గ్రామాన్ని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి ఉన్నది. కానీ ఈనాడు దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా ఉద్భవించి ధర్మ సమాజ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఇలా గ్రామంలో ఒక రాజకీయ వేదిక ఏర్పడింది. రాజకీయ వేదిక ద్వారా వాళ్ళందరికీ గీత గీసి యుద్ధం చేసే ఒక స్వధర్మంతో ఉన్న ఒక ధర్మ సమాజ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో. అది మనందరి గర్వంగా వీలవుతూ దాని యొక్క వాదాన్ని గడప గడపకు మనం వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఏ నియోజకవర్గం చూసినా ముద్రాజులు, బీసీలు అత్యధిక శాతం, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాలు కూడా అంతే మొదలు అంతకన్నా ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాల నుంచి మనకు 100% యుద్ధం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ అగ్రవర్ణ పార్టీలని బొందబెట్టడానికి మనం 100% మన యొక్క కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సమాజంలో జై భీమ్, జై కాశీరామ్. దుర్గాప్రసాద్ మహారాజ్ గారికి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ ఈబీసీ సబ్బండ కులాల బానిస సంఖ్యల విముక్తి ప్రదాత ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారద మహారాజ్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి నా అంబేద్కరిస్టులకు, కాంశీరామ్ సార్కి మరియు విశారదం సార్ల ప్రతిరూపమైన ప్రతి ఒక్క కార్యకర్తకి, సోల్జర్స్కి, వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారతరాజ్యాంగం, జై కాంశీరామ్. సరిగ్గా సుమారు 7 సంవత్సరాల క్రితం నేను ఒక సాధారణ డిఎస్పీ సోల్జర్గా అక్కడ కూర్చున్నా. ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా సార్ పక్కన కూర్చోవడం జరిగింది. మరి సార్ పక్కన కూర్చున్నంత మాత్రాన ఏమిటి గొప్ప అంటే, గొప్పనే, చాలా గొప్ప, మామూలు గొప్పతనం కాదు. ఇప్పుడు మన దేశం ఎలాంటి పరిస్థితులు, అనేక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి పరిస్థితి, క్లిష్ట పరిస్థితి ఎదుర్కొందో మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు పేపర్లలో, టీవీలలో. ఈ పరిస్థితి ఇప్పుడేనా? దాదాపు 2500 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి కష్టాలే అనుభవించినాం మనం. ఆ రోజు డాక్టర్ విశారదం సార్ లాంటి, అంటే సార్ రూపంలోనే ఇప్పుడు బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం రోజు ఒకటే పూట అన్నం తిని రోజు 40 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ఆ పాదయాత్ర పేరు మహాప్రయాణం. ఆ పాదయాత్ర చేసి అప్పట్లో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని చక్కగా పరిష్కార మార్గాలు చూపించి సాంస్కృతికంగా పెద్ద పునాది చేశాడు గౌతమ బుద్ధుడు. ఆ సాంస్కృతిక పునాది, ఆధ్యాత్మిక పునాది మీద సామ్రాట్ అశోకుడు అదే సాంస్కృతికంగా, అదే ఆధ్యాత్మిక పునాదుల మీద ఆర్థిక, రాజకీయ రాజ్యం తెచ్చాడు. మౌర్య సామ్రాజ్యాన్ని సృష్టించాడు సామ్రాట్ అశోకుడు. అంటే ఈ పరంపర కొనసాగింపు మన జాతిని కాపాడుకోవడానికి, ఈ సబ్బండ కులాలందరికీ విముక్తి చేయడానికి 2500 సంవత్సరాల క్రితమే బుద్ధుడు పూనుకుంటే, మళ్ళీ సేమ్ అలాంటిదే ఇప్పుడు మన తెలంగాణలో
డాక్టర్ విశారదన్ మహారాజు రూపంలో మళ్ళీ పురుడు పూస్తుంది. మరి ఇది ఎంత గొప్ప విషయం. నేను అదృష్టవంతునే కదా, 100% నేను అదృష్టవంతునే. ఏదో ఒక చెంచా రాజకీయ పార్టీలకు అడిగితే పోలే, ఏదో ఒక పంగిమాల జెండా అయితే పట్టలేదు. ఈ చేయి పట్టిందా ఒక జాతీయ జెండా పట్టింది, రెండో జెండా మన డిఎస్పీ జెండా. ఈ ఉద్యమంలో పనిచేస్తున్నందుకు మీరంతా గర్వపడండి. చరిత్ర లిఖించబోతున్నాం మనం. ఎందుకు గర్వపడాలంటే మనం ఒక వర్గం కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో పనిచేయట్లేదు. సమస్త ప్రజానికం కోసం, యూనివర్సల్ బ్రదర్హుడ్, ప్రపంచ సౌభ్రాతృత్వం కోసం పనిచేస్తున్నాం. గర్వపడండి మీరంతా. వాస్తవాన్ని లోక విరోధి అని సరే, మన దగ్గర బీర్లు, బిర్యానీ ప్యాకెట్లు లోపభూష్టమైన అవన్నీ లేకపోవచ్చు. అయినా కూడా ఒక్కొక్క సోల్జర్ ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క సోల్జర్ 1000 మందితో సమానం. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక చిన్న ఏరియాలో మొన్ననే పని స్టార్ట్ చేసిన. అంతకుముందు సారెంబడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పటికీ పర్సనల్గా ఒక ఏరియాని తీసుకొని పని చేస్తున్నాను. నేను అక్కడ గమనించింది ఏంటంటే ఎక్కడ పోయినా కూడా అమర్, అక్బర్, యాంటోనీ. ఇప్పుడు మనకు కావాల్సింది అమర్గా, యాంటోనియా, అక్బరా? ఎవరు కావాలి మనకు? ఆన్సర్ మీరు చెప్పాలంటున్నాడు. అమర్ కావాలా, యాంటోనీ కావాలా, అక్బర్ కావాలా? ఎవరు కావాలో మీరు చెప్పండి. నేనేం చెప్తానంటే, అబ్దుల్ రెహమాన్ ఏం చెప్తాడంటే అంబేద్కర్ కావాలి ఈ దేశానికి, అమర్, అక్బర్, యాంటోనీ కావాలన్నా. సర్వమత శ్రేష్ఠ, అందరినీ కోరుకునేవాడు, ప్రపంచ ప్రేమికుడు, మానవతావాది, ప్రపంచ ప్రేమికుడు, మానవత్వానికే పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ పరిపాలించాలి ఈ దేశాన్ని. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తున్నా, ఈ దేశాన్ని ఆదియామోదుడు పరిపాలించాలా, బుద్ధుడు పరిపాలించాలా, సమ్రాట్ అశోకుడు పరిపాలించాలా, మహాత్మా పూలే పరిపాలించాలా, కాంశీరామ్ సాగర్ పరిపాలించాలా, ఇట్లా చెప్పుకుంటూ పోతే మహనీయులు ఎంతో మంది, సర్దార్ సర్వై పాపన్న కూడా పరిపాలించాలా. వీళ్ళంతా ఎవరు? కులం కంటే గుణం గొప్పది, మతం కంటే మానవత్వం గొప్పదని చాటి చెప్పిన మహనీయులంతా. ఆ మహనీయులనే వారి చూపిన బాటలనే నడుస్తున్న ఏకైక ఉద్యమం ఈ దేశంలోనే లేదు. ఉన్నదల్లా ఒక ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు కొంచెం ఒంటి భాషలో, ఈ దేశాన్ని క్షమానే పరిపాలించాలా? క్షమానే అంటే ఇంకొక మాట ఉంది, మాది కూడా పరిపాలించాలి ఈ దేశాన్ని. మా అంటే ఎవరు? మా అంటే మంచి, మా అంటే మానవత్వం, మా అంటే మానవీయత, మా అంటే ఏది? హిందీలో మా అంటాం కదా, తెలుగులో ఏమన్నా అమ్మ. అమ్మ లాంటి గుణం ఉన్న ఏకైక జాతి మహానది జాతి ఈ దేశంలోనే. నేను చెప్తున్నా, టోపీ పెట్టుకొని కూడా చెప్తున్నా నా ముస్లిం సోదరులకు. నా తమ్ముడు ఉన్నాడు, మా అల్లుడు, మా అందరు చుట్టాలంతా వచ్చింది ఈరోజు. వాళ్ళందరికీ చెప్తున్నారే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మహానదిగానే పరిపాలించాలా. మనం అంతా క్షేమంగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం రుణపడి ఉన్నాం రా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్ల మనం 1950 నుంచి క్షేమంగా, హ్యాపీగా, మంచి మంచి ఉద్యోగాల్లో, మంచి మంచి హోదాలో ఉన్నామంటే ఈ మహానదిగా పెట్టిన భిక్ష కదా. కాబట్టి తెలియజేయండి ప్రపంచానికి. ఈ ప్రపంచానికి కావాల్సింది అమరు, యాంటోనీ, అక్బర్ కావాలన్నా అంబేద్కర్ కావాలని చెప్పండి. కాబట్టి ఈ వేదికని ఇంత గొప్పగా అలంకరించిన అందరికీ ఎవరైతే మెయింటెనెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక జైలు. మీరందరికీ జై కాంశీరామ్, జై పూలే. సెలవు. కాంశీరామ్. ముందుగా వేదిక ముందు ఉన్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పెద్దలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం. నా పేరు తిరుపతి వంకర. నేను ఒక సంచార జాతి బిడ్డను. ఇప్పటిదాకా నేను మైక్ పట్టుకొని మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ. చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి
ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేసుకుంటున్నాను. నేను మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మేడిపల్లి మండలం నుంచి వచ్చాను. నేను ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, అందరినీ క్షమించండి. ఎందుకన్నా నేను ఎక్కువేం చెప్పలేను. జై భీమ్. ముందుగా ఈరోజు గత తన జీవితాన్ని బడుగు బలైన వర్గాల కోసం, దళిత పీడిత వర్గాల కోసం అంకితం చేసి డాక్టరేట్గా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినప్పటికీ కూడా మనం చదువుకున్నటువంటి చదువు మనకు కాదు, ఈ సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి డిఎస్పీని స్థాపించుకొని గత 10-15 సంవత్సరాలుగా సాంస్కృతికమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తూ, అదేవిధంగా ఓన్లీ సంస్కృతే కాదు, ఓన్లీ మన కల్చర్ని మనమే డెవలప్ చేసుకోవడం కాదు, మనం కూడా బడుగు బలైన వర్గాలు కూడా రాజ్యాధికారానికి రావాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పెద్దలు అన్న విశారద మహారాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చప్పట్లతోనే ఒకసారి అన్నగారికి మనం మద్దతు తెలియజేస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. సోదరులారా, ముఖ్యంగా ఈరోజు నా దళిత సమాజం, అదేవిధంగా అత్యంత ఎన్నో ఉద్యమాలు నిర్వహించినటువంటి విశారద మహారాజ్ అన్న గారి యొక్క వారితో పాటు ఈ వేదికని పంచుకోవడం అనేది సంతోషంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నా పరిచయం కూడా మీకు అవసరం కాబట్టి, నా పేరు నర్రి స్వామి కుర్మ, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఒక హైకోర్టు న్యాయవాదిగా రాష్ట్రంలోని అన్ని
మనం ఓటేసి మన తరఫున గెలిచినటువంటి బడుగు బలైన వర్గాలే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేటటువంటి హక్కు ఉంది, అది ఒక సవరణ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క హక్కులను అందించడం కోసం మనం ఎవరికో డబ్బు కమ్ముడు పోయి, లేకపోతే మందు సీసా కమ్ముడు పోయి, లేకపోతే ఇంకేదో ప్రలోభాల కమ్ముడు పోయి మనం వేసినటువంటి ఓటు ద్వారా గెలిచినటువంటి నాయకులు మనకు వ్యతిరేకంగా, మనకు సంక్షేమ ఫలితాలు రాకుండా మన యొక్క ఉన్నటువంటి హక్కులను హరిస్తూ అనేకమైనటువంటి సవరణలు తీసుకొస్తూ మనం బడుగు బలైన వర్గాల యొక్క భక్తులని నాశనం చేసినటువంటి పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి అందుకు మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి ఊర్లో చర్చ జరగాలి. ఓట్లు తీసుకునేటప్పుడు, ఓటేసినప్పుడు డబ్బులు తీసుకోవద్దు, మందు సీసా కమ్ముడు పోవద్దు, వారికి మనకి అలా ఇష్టం పని చేయడం చెప్పేసి అది కూడా సవరణ చేస్తే చేయకుంటుంటే కనీసం మనలో పార్లమెంట్కు అదేవిధంగా మన యొక్క చట్టసభలో మనకుంటే యొక్క సవరణ చేయకుండా ఉంటారు. మనం కనుక 10 సీట్లు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో, లేకపోతే ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో 10 జిల్లాలలో వాళ్ళు 8 మంది ఉండి మనం ఇద్దరు ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది మార్చాలి, ఈ రాజ్యాంగాన్ని సవరించాలి, లేకపోతే ఈ యొక్క బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాన్ని తీయాలంటే ఆ వెసులుబాటు ఉంది. మళ్ళా సోదరులారా, ఎవరైతే మెజార్టీగా చట్టసభలలో బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు లేకుండా వాటి తీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాలని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశాలన్నీ మనకు పొందకుండా ఉండాలంటే మన ఓటు మనం వేసుకొని బడుగు బలైన వర్గాలను ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా గెలిచేటటువంటి అభ్యర్థులని మనం గెలిపించుకొని రాబోయే రోజుల్లో రాజ్యాధికారమే అంతిమ దిశగా ప్రయాణించాలని అందుకోసం ఆలోచించి ఈరోజు సమావేశం పెట్టి రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి పిలిచినటువంటి ఈ యొక్క సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి ఈ యొక్క విశారద మహారాజన్న గారికి కూడా మనసా వాచకరంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి వివిధ జిల్లా అధ్యక్షులు అందరికన్నా ముందు ఇంతసేపు ఓపికగా నేను చెప్పినటువంటి పదాన్ని ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుని ఓపికైనటువంటి నా బడుగు బలైన వర్గాల ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యకర్తలకు, అదేవిధంగా అందరికీ వివిధ పార్టీలో బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఈనాటి సమావేశంలో ముందు వరుసలో కూర్చున్నటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై పూలే, జై బీసీ. ధర్మ సమాజ్ పార్టీ హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా పార్టీ ఆవిర్భావ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ మహారాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అబ్దుల్ రెహమాన్ గారికి, రాఘవేంద్ర ముదిరాజ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రాజ్ కమల్ గారికి, తిరుపతయ్య వంశరాజ్ గారికి, మరి స్వామి కుర్మ గారికి, రిటైర్డ్ డిఎస్పీ విజయ్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాల నాయకులకు, ఈ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుండి వచ్చేసినటువంటి డిఎస్పీ, ధర్మ సమాజ్ పార్టీ సైనికులకు, పార్టీ అభిమానులకు అందరికీ జై భీమ్, జై కాంశీరామ్, అందరికీ నమస్తే. ఈ సభలో రాజకీయ కోరిక ఉన్నవాడు మాత్రమే ఉన్నాడు. రాజకీయ కోరిక లేకపోతే దయచేసి సభా ప్రాంగణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోండి. రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు, రాజకీయ యుద్ధం చేయాలనుకునే వాళ్ళు, అధికారాన్ని తీసుకొచ్చి పేద ప్రజల ఇంటి ముందు అధికారాన్ని తీసుకురావాలనుకున్న వాళ్ళు, మన పేద ప్రజల కన్నీళ్లు రాజ్యాధికారం ద్వారా కన్నీళ్లను తుడిచే వాళ్ళు మాత్రమే నా సభలో ఉండాలని కోరుతా ఉన్నా.
యుద్ధం జరుగుతుంటే ఆడియన్స్గా చూసేవాళ్ళు ఈ పార్టీకి అవసరం లేదు. యుద్ధంలో పాల్గొనేటువంటి యుద్ధ వీరులే ఈ పార్టీకి కావాలి, అంతే తప్ప అభిమానులు అవసరం లేదు. కాబట్టి ఈ పార్టీలో రాజకీయ యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకొచ్చి అణగారిన వర్గాల చేతిలో పెట్టి అధికారం ద్వారా సమాజాన్ని మార్చడం, సమాజంలో ఉన్న దుఃఖాన్ని, లోకంలో ఉన్న శోకాన్ని తీసేయాలని, సమాజాన్ని బాగు చేయాలనుకునే కోరిక ఉన్న నాయకులే ఈ సభలో ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ హైదరాబాద్ మహానగరానికి ధర్మ సమాజ్ పార్టీ అవసరమా? ఈ హైదరాబాద్ మహానగరంలో ఆకాశ హర్మయాలు 100 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయట. ఒక్కొక్క భవనం చూస్తుంటే, దాని అందం చూస్తుంటే, విశాలమైన రోడ్లు చూస్తుంటే, హైదరాబాద్ మహానగరంలో 100 కోట్ల రూపాయలు ఒక ఎకరం ధర పలుకుతుంటే, హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ చూస్తుంటే, ప్రపంచంలో 5వ పట్టణంగా విరజిల్లుతుంటే, మరి ఇంత పెద్ద సుఖ సౌఖ్యాలు కలిగిన శోభాయమానంగా రోడ్లు, భవనాలు 100 కోట్ల రూపాయల ఎకరం దొరుకుతున్న ఈ హైదరాబాద్కి ధర్మ సమాజ్ పార్టీ అవసరమా? అవసరమే. ఎందుకోసం? ఆ చుట్టూ భవనాల మధ్య కంటికి కనిపించకుండా ఆకాశ హర్మయాలు ఒక పక్కన, ఆ చుట్టూ భవనాల మధ్య 4 రేకులతోటి నివసించి, 2 గోడల మధ్య 4 రేకులు వేసుకొని 40 లక్షల మంది కటిక పేదలైన, కూడు లేని, వైద్యం లేని, తిండి లేని, అవమానానికి గురైతూ రక్తం చిందించి హైదరాబాద్ నగరాన్ని కడుతున్న 40 లక్షల మంది కార్మికుల కోసం ధర్మ సమాజ్ పార్టీ అవసరం. కులీనుల కోసం కాదు ఈ పార్టీ. ఆకాశ హర్మయాల్లో పెట్టుబడిదారి వ్యాపారం చేసే వ్యాపార వర్గాల కోసం కాదు ఈ పార్టీ. 100 కోట్ల రూపాయల ఎకరం ధర పలుకుతుందంటే ఆ 100 కోట్ల రూపాయల ధనాన్ని పెట్టి ఎకరం భూమి కొనుక్కునే ధనవంతుల కోసం కాదు ఈ పార్టీ. ఐటీ పరిశ్రమ ప్రాంతంలో ప్రపంచంలోనే ఎక్కడా లేనంత గొప్పగా ఐటీ పరిశ్రమ కనిపిస్తుంది. ఆ మాదాపూర్ హైటెక్ సిటీ కోసం కాదు ఈ పార్టీ. ఈ పార్టీ మున్సిపాలిటీలో పనిచేసే, ఏందమ్మా అమ్మా నీ ఫోన్ పనిచేయి, హైదరాబాద్లో ఈ మహానగరాన్ని కట్టడానికి 100 సంవత్సరాల నుంచి వస్తున్నారు శరణార్థులుగా. శరణు కోరి వచ్చింది హైదరాబాద్. హైదరాబాద్ 100 సంవత్సరాల నుంచి వస్తున్నారు. రిక్షా తొక్కడానికి బయలుదేరారు. హైదరాబాద్ రక్తంతో రిక్షాని నడపడానికి హైదరాబాద్ రిక్షా తొక్కడానికి వచ్చారు. నల్గొండ జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ లో మున్సిపాలిటీ పనిచేయడానికి వచ్చారు. హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించడానికి వచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళంతా హైదరాబాద్ని కట్టడానికి. హైదరాబాద్ లో చెస్ట్ హాస్పిటల్ కట్టారు. హైదరాబాద్ లో ఉస్మానియా హాస్పిటల్ కట్టారు. హైదరాబాద్ లో ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కడుతున్నారు. కానీ హైదరాబాద్ లో హాస్పిటల్ కట్టినోడికి హైదరాబాద్ లో వైద్యం లేదు. హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ కట్టారు. కరీంనగర్ నుంచి బీసీలు, మాదిగలు, అనేక మంది అణగారిన వర్గాలు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీని కట్టి దాని వెనక వారసీపురంలో స్లమ్ ఏరియాలో బతుకుతున్నారు బీసీఎస్సీ. వాళ్ళకి చదువు లేదు. హైదరాబాద్ లో అసెంబ్లీని కట్టడానికి వచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి హైదరాబాద్ అసెంబ్లీని కట్టిన వాళ్ళకి అసెంబ్లీలో కూర్చునే అవకాశం లేదు. హైదరాబాద్ లో ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ కట్టిన వాడికి వైద్యం లేదు. హైదరాబాద్ లో విద్యని యూనివర్సిటీలు కట్టినటువంటి వాడికి అందరూ చదువుకునే అవకాశం లేదు. మరి హైదరాబాద్ని కడుతున్న రక్తమాంసాలతో హైదరాబాద్ మహానగరాన్ని కడుతున్న వాళ్ళు తిండి లేక, ఆరోగ్యం లేక, విద్య లేక, పౌష్టికాహారం లేక కటిక పేదల్లాగా ఉండడానికి నివాసం కూడా లేకుండా లక్షలాది మంది బతుకుతున్నారు. 30-40 లక్షల మంది, 1 కోటి జనాభా దాకా పోయింది హైదరాబాద్. ఇలాంటి హైదరాబాద్ నగరాన్ని
అగ్ర కులాలే పరిపాలిస్తున్నాయి. రెడ్డి రాళ్ళు పరిపాలిస్తున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నారు హైదరాబాద్ని. సంపద వాళ్ళదే, భూమి వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే, హైదరాబాద్ లో సంస్కృతి వాళ్ళదే, అన్ని వాళ్ళే. మరి హైదరాబాద్ నగరంలో ఉన్న బీసీల చేతిలో ఉన్నదా అధికారం? హైదరాబాద్ లో బతుకుతున్న వేల లక్షల మంది బయట జిల్లాల నుంచి వచ్చినటువంటి మలమందిల చేతిలో ఉందా రాజ్యం సంపద? ఎవరి చేతిలో ఉంది? హైదరాబాద్ లో బ్రతకడం అంటే అతి చిన్న చిన్న ఇల్లు. మన వాళ్ళ ఇళ్ళని ఒకసారి పోయి చూస్తే అంతటి ఘోరమైన ఇల్లు. బాంబేలో దారా ప్రాంతంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియా కన్నా భయంకరమైనటువంటి స్లమ్ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి ప్రాంతంలో మంచం వేసుకునే జాగా కూడా లేనటువంటి ఇళ్లలో ఉన్నారే మన వాళ్ళు. ఈ హైదరాబాద్ మహానగరం గొప్ప పట్టణం అని చెప్తున్నారు, స్వర్గం లాంటి పట్టణం అని చెప్తున్నారు. హైదరాబాద్ నగరం స్వర్గమే, అది అగ్రవర్ణాలకి స్వర్గం. హైదరాబాద్ లో ఉన్న అణగారిన వర్గాలకి హైదరాబాద్ మనకి నరకమే. మనకి నరకంలాగా ఉన్న ఈ హైదరాబాద్ ని స్వర్గంలాగా మార్చాలి. మనం స్వర్గంలాగా మార్చాలంటే అధికారం మన చేతిలో రావాలి. హైదరాబాద్ లో ఉన్న 30 లక్షల మంది 40 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లని ప్రతి ఎన్నికల్లో మనల్ని కొనుక్కుంటున్నారు. మనల్ని కొనుక్కొని రాజ్యాన్ని అగ్రవర్ణాలు సంపాదిస్తున్నారు. మరి మన బ్రతికెట్లా? ఒక వైద్యం లేదే చూపించుకోవడానికి, ఒక హాస్పిటల్కి పోలేమే, మన బిడ్డలు చదివించుకోవడానికి హైదరాబాద్లో కూలీనాలి పనిచేసేవాళ్ళు, రిక్షాలు తెచ్చేవాళ్ళు, ఆటో నడిపేటోళ్ళు, హైదరాబాద్లో వాచ్మెన్ నడిపేటోళ్ళు, ఇగో ఇలాంటి కూలీనాలి పిల్లలు పనికి రాని గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి మనం. ఈ గవర్నమెంట్ స్కూల్ ఎంత దుర్బలంగా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో, ప్రపంచంలో ఇంత దుర్మార్గంగా, ఇంత దుర్బలంగా ఉన్న పాఠశాల ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి మనవడే చెప్పాడు ఎంత దుర్భరంగా ఉందో ఆ పాఠశాల. మరి అలాంటి పాఠశాల ఎవరు చదువుతున్నారు? హైదరాబాద్ పరిపాలించే అగ్రవర్ణ పార్టీల ఎమ్మెల్యే పిల్లలు చదువుతారా? హైదరాబాద్ పరిపాలించే అగ్రవర్ణ ఎమ్మెల్యేలు ప్రభుత్వాల పిల్లలు చదువుతున్నారా? ఎవరు చదువుతున్నారు? ఆ ప్రాంతంలో ఉన్న స్లమ్ ఏరియా పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు. మరి మనకి స్కూల్ లేదు హైదరాబాద్. మనకు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి హాస్పిటల్ లేదు. బస్తీ దవాఖానలాట, దాని పేరు బస్తీ దవాఖాన. ఏ బంజారాజీ దవాఖాన మాకు వద్దా? బస్తీ దవాఖానే కావాలా? బస్తీ దవాఖాన అంటే మా కోసం సపరేట్గా ఒక బస్తీ దవాఖాన. బంజారాజీ హాస్పిటల్ దవాఖాన చూపించుకోమా దమ్ముంటే అక్కడ ఉన్న అపోలో హాస్పిటల్ చూపించండి, మా పిల్లల్ని రైల్వే హాస్పిటల్ చూపించండి, తాజ్లో ఉన్నటువంటి హాస్పిటల్ అక్కడ చూపించండి, కేర్ హాస్పిటల్లో అవకాశం లేదా? అంటే మాకు బస్తీలో ఒక మా కార్పొరేట్ స్కూల్స్ లో అవకాశం లేదా? మన రాజ్యమే వస్తే ప్రతి కార్పొరేట్ స్కూల్లో 50% సీట్లు బీసీఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. అట్లయితే స్కూల్కి పర్మిషన్ ఇస్తాం, అట్లయితే స్కూల్కి పర్మిషన్ ఇస్తాం, లేకపోతే స్కూల్కి పర్మిషనే ఇవ్వం, స్కూల్కి అలాంటి అనుమతి ఇవ్వం. హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో 50% మన వాళ్ళకి వైద్యం చేయించే అవకాశం ఇస్తేనే హాస్పిటల్ నిర్మించడానికి అనుమతిస్తాం, లేకపోతే అనుమతి ఇచ్చాం. హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ నగరానికి ఫస్ట్ సిటిజన్ మేయర్. ఎవరా మేయర్? హైదరాబాద్ నగరానికి పరిపాలనా అధ్యక్షుడు మేయర్. అలాంటి మేయర్ ఒక బీసీ రిజర్వేషన్ లో మన మేయర్ అయ్యాడు. ఏనాడైనా తాను బీసీ రిజర్వేషన్ లో మేయర్ అయినా మన సంగతి తెలుసా? ఇప్పుడున్నటువంటి మహిళ, ఒక బీసీ మహిళ, ఒక మహిళ నుంచి ఆమె మేయర్ అయింది. ఏనాడైనా నేను బీసీ వర్గం నుంచే నాకు ఈ అవకాశం వచ్చిందని తనకు తెలుసా? ఒక బీసీ వర్గం నుంచి వచ్చానన్న అంతకుముందున్నటువంటి ఆయనకు తెలుసా? నీ పట్టణంలో ఒక రిజర్వేషన్ల నుంచి మీరు హైదరాబాద్ నగరానికి మేయర్ అయితే నీ హైదరాబాద్ లో లక్షల మంది తిండి లేక, గూడు లేక, వైద్యం లేక, ఇల్లు లేక ఇంత దుర్బలంగా బతుకుతున్న లక్షల మంది రోడ్ల మీద బతుకుంటే మీకు సిగ్గు శరంగా మేయర్ అడుగుతున్నాం. మనకు అదే బ్రిటన్ దేశంలో, అదే యూరోప్ దేశాల్లో, అదే అమెరికాలో, ఆ దేశంలో ఉన్నటువంటి అనేక పట్టణాల్లో మేయర్లు ఉంటారు ఫస్ట్ సిటిజన్ గా. వాళ్ళ పట్టణంలో ఏ సౌకర్యాలు లేని పేదలు ఉంటే ఆమె రాజీనామా చేసి పాలిస్తారు వాళ్ళు. కానీ మన దగ్గర హైదరాబాద్ నగరాన్ని ఉన్న పడంగా తీసుకుపోయి అక్కడ ఉన్న పెట్టుబడిదారుల చేతిలో పెట్టాలి.
వేల కోట్లతో వ్యాపారం చేయడానికి వచ్చే సంపదను సృష్టించి వాళ్ళ చేతులు పెట్టాలి. మనకి ఇక్కడ బ్రతుకు లేదు. మరి హైదరాబాద్ని పరిపాలించడం ఎట్లా అంటే మనం ఓట్లు అనుకోవాలి. మనం ఓట్లు అనుకోకుండా మన రాజ్యం మనం తెచ్చుకోవాలి. మన దాంట్లోనే ప్రతి గల్లీలో మనకు 2-3 దళాలు ఉంటారు. మనం ఆ పార్టీకి ఈ పార్టీకి సేవలు చేసుకుంటుంటారు. వాళ్ళు సేవలు చేయాల్సిన అవసరం లేదు. మనం హైదరాబాద్ రాజ్యాన్ని, హైదరాబాద్ పట్టణాన్ని, చుట్టుపక్కల పట్టణాలని మనమే పరిపాలించాలి. మన ఓట్లని మనం వేసుకోవాలి. అందుకని ఈడ హైదరాబాద్లోనే కొన్ని 100 చెరువులు ఉన్నాయి. చెరువులని మింగారు. హైదరాబాద్లో భూములు మింగారు. హైదరాబాద్లో ఉన్న సంపదే మింగారు. హైదరాబాద్లో 30-40 లక్షలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లనే మింగారు. ఈ రాజ్యాన్ని మనం పరిపాలించడానికి ఇప్పుడు ఈ వ్యవస్థనంతా మార్చి పారేయాలి మనం. అందుకని మరి హైదరాబాద్ నగరంలో పాత బస్తీ అల్లర్లాగా ఈ పాత బస్తీ అల్లర్లు చాలా కాలం తింటున్నామా. పాత బస్తీ అల్లర్లలో బలైపోయింది ఎవరు? హిందూ మతం నుంచి బలైపోయింది. ఎస్సీల మాలలో బలైపోతారు. మనడే కత్తులు పట్టుకొని ఎదుగుపోతారు. నా హిందూ మతం అని. ముస్లిం మతం నుంచి బోర్డు లేని ముస్లిం ఆయన బయలుదేరుతారు కత్తి పట్టుకొని. అన్నం లేని కటిక పేదలైన ముస్లిం నుంచి పేదలకు బయలుదేరుతారు కత్తి పట్టుకొని. హిందూ మతం నాదే అని కొడుచుకొని వస్తాడు. నీకు హిందూ మతం గుళ్ళకే నీకు అవకాశం లేదు. ఈ ఎస్సీలు కత్తి పట్టుకొని వీళ్ళు బయలుదేరుతారు. కటిక పేదలైన హిందూ మతం నుంచి ఎస్సీలు, బీసీలు, అటు ముస్లిం మతం నుంచి ఆటోలు పట్టుకునేవాడు, లేకపోతే కష్టపడి కాయకష్టం చేసుకుని ఒక పేద ముస్లింలో 2 కత్తులు పెట్టుకొని 2 పేదలు కొడుచుకొని వస్తే హిందూ మతానికి ఉన్న అధిపతులైన వాళ్ళు, ముస్లిం మతానికి అధిపతులైన వాళ్ళు విశ్రాంతి గదిలో కూర్చొని మనల్ని పొడుచుకొని చేయడమే హైదరాబాదు పాత బస్తీలో అల్లర్లకి అర్థం. ఇది జరిగింది హైదరాబాద్. ధర్మ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే ఆ ఎంఐఎంఓ లేకపోతే ఆ ముస్లింలకు సంబంధించిన పెద్దలు, ఆ హిందూ మతాన్ని కాపాడే పెద్దలు మీరు పొడుచుకొని సావండి, మేము చూసుకోవాలి. మీరు పొడుచుకొని సావండి, బజార్లో పడి చెరుకు కత్తి తీసుకొని పొడుచుకొని సావండి. పేదలైన మేమంతా చూస్తూ ఉంటాం టీవీలలో, పెద్ద పెద్ద టీవీలలో. మేము ఆ సచ్చేది నక్సలైట్లో లేకపోతే పేదలే కావా. హైదరాబాద్ రంగారాధ గొడవల సచ్చింది అక్కడ పేదవాళ్ళే. ప్రతి యుద్ధంలో బలైపోయేది పేదల. కటిక పేదవాడు బలైపోయాడు. రాజ్యాన్ని నేనేవాడు, మతానికి పెద్దలుగా ఉన్నవాడు మీరు పొడుచుకొని సావండి. హైదరాబాద్ పాత బస్తీ పేరు మీద మాకు తెలియదు ఒక్కొక్క దగ్గర ఏం జరుగుతుందో. కటిక పేదవాడు ఒక్కొక్క ప్రాంతం పోతే చొక్కాలు ఏపీలో కత్తిపోట్లన్నా 80లో 90లో 2000 సంవత్సరంలో కత్తిపోట్లు. ఎవరికా కత్తిపోట్లు? అగ్రవర్ణాల కత్తిపోట్లు పడ్డాయా? ముసల్మాన్లు రాజకీయ నాయకుల కత్తిపోట్లు పడ్డాయా? మన వర్గాల పొట్టల్లో, మన వర్గాల కడుపుల్లో కత్తిపోట్లు పడ్డాయి. అందుకని ఈ రాజ్యంలో ఈ విధంగా మనం బలైపోతున్నాం. కాబట్టి మనము తెలంగాణలో ఉన్నటువంటి రాజ్యం మన చేతిలోకి రావాలి. హైదరాబాద్ నగరాన్ని మనం పరిపాలించాలి. అందుకని తల ఎత్తుకొని ప్రతి హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ డివిజన్లో ఈ హైదరాబాద్లో ఉన్న ఎన్ని కార్పొరేట్ స్థానాలు ఉన్నాయో అన్నిటికీ రేపు ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేయబోతుందని చెప్తుంది. నిజమైన హైదరాబాద్, పేదల హైదరాబాద్ ఎట్లా ఉన్నారు? పేదల ప్రతిభ హైదరాబాద్ ఎట్లా ఉన్నారు? హైదరాబాద్ పట్టణం నిజాం ఉన్న టైంలోనే మన బతుకులు బాగున్నాయి. నిజాం పోయినాకనే దుర్భరంగా మారినాయి. ఎందుకంటే అనేక మందికి ఈ హైదరాబాద్ సంపద వాళ్ళ చేతిలో పెడతారు. కాబట్టి ఒక్కొక్క భవనానికి, రెడ్డి భవనానికి 5 ఎకరాలట, వెలమ భవనానికి 4 ఎకరాలట, కమ్మ భవనానికి 4 ఎకరాలట. పెద్ద పెద్ద రాజ్యాన్ని తీసుకొచ్చే కమ్మ కులానికి 4 ఎకరాల భూమి అట. కమ్మోళ్ళ భవనానికి రెడ్డి రాజ్యాన్ని తీసుకొచ్చిన రెడ్లు 70-60 ఏళ్ళు పరిపాలించిన రెడ్డి కులానికి వాళ్ళ సంఘంలో కట్టుకోవడానికి 4 ఎకరాలట. వెలమ రాజ్యాన్ని తెచ్చుకున్న వెలమకు ఒక 4 ఎకరాలట. ఉత్తరాది నుంచి వచ్చినటువంటి అగ్రకుల మార్వాడీలకి భూములు ఇచ్చి వాళ్ళకి ఇస్తారట. రాజ్యాన్ని తెచ్చుకునే అగ్రకులాలు అంటే రాజ్యాన్ని తెచ్చుకునే అగ్రకులాల చేతిలో వేల కోట్ల రూపాయల సంపద ఉంటుంది. వేల కోట్ల రూపాయల సంపద ఉన్న అగ్రకులాలకి ఎకరాల భూములు ఇస్తున్నదే. హైదరాబాద్ మహానగరంలో వేల ఎకరాల భూములు అగ్రవర్ణ కంపెనీలకి, అగ్రవర్ణ పెట్టుబడి వాళ్ళకి ఇస్తుంది. కానీ హైదరాబాద్లో బతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీలకి 4 అడుగుల జాగయ్య లేకపోతుంటే ఇది ఒక రాజ్యమా? ఇది ఒక ప్రభుత్వమా? ముందే లేదా ఈ ప్రభుత్వానికి? హృదయ
బీసీఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డని పరిపాలించాలి. అగో ఆ రాజ్యం కోసం జరిగే పోరాటం ఇది. అందుకని ఈ రాజ్యం జరిగేటువంటి ఇంత పెద్ద పోరాటంలో హైదరాబాద్ నగరాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లా, ఈ చుట్టుపక్కల జిల్లాలో మనం నాయకత్వం తీసుకోవడానికి ముందుకు రావాలి. మన నాయకత్వం తీసుకోకపోతే వాళ్ళు నాయకత్వం తీసుకొని వస్తారు. మనం పార్టీ పెడితే ఎవరు అడ్డం తగిలిందా? తగలలేదే. నువ్వు రాజకీయం చేస్తుంటే ఎవరు అడ్డం తగులుతాడా? తగలలే. రాజ్యం కోసం నువ్వు పోరాటానికి బయలుదేరు. నీ ప్రజలు సమీకరించు, ఎన్నికల పోటీ చేయి, అగ్రవర్ణాలు దోచుకున్న విధానాల మొత్తాన్ని ప్రపంచానికి తెలియజెప్పి దోషంగా నిలబెట్టు. నీ రాజకీయం ఏంటో, నీ సిద్ధాంతం ఏంటో, నీ పార్టీ ఏంటో, నువ్వు ప్రజలకు ఏం సేవ చేస్తావో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి అగ్రవర్ణాల దోపిడీని ఢీకొట్టడానికి ఎన్నికల పోటీ చేయి. ఈ రాజ్యం నీ చేతికి వస్తుంది. అప్పుడు నీ ప్రజలకు సేవ. అందుకోసం వార్డు మెంబర్ నుంచి వార్డు కౌన్సిలర్, డివిజన్ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా హైదరాబాద్ నగరాన్ని పరిపాలించాలమ్మా. ఒక్కసారి హైదరాబాద్ చూద్దామా? ఏ బజారికి పోయినా, ఏ వీధికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. బంజారా పోతే కళ్ళు తిరిగే భవనాలు ఉంటాయి. కానీ మన బ్రతుకులు ఏంటి అంటే హైదరాబాద్. బొంబాయి పోయినా అదే బతుకు, హైదరాబాద్ అదే బతుకు. నల్గొండ జిల్లాలో చాలా మంది మద్రాసు పోతారు, మెడ్రాస్లో అదే బతుకు, బెంగళూరులో అదే బతుకు. ఎందుకు ఇట్లా బతకాల్సి వస్తుంది? కారణం ఏంటి? మన హాస్టల్కి రూపాయి బియ్యం, ముక్కిపోయే బియ్యం ఎందుకు ఇస్తున్నారు హాస్టల్స్కి? బాగా ఆలోచించండి. ఒక ప్రభుత్వానికి ఎందుకు ఆ మెదడులో ఆ దృష్టి ఎందుకు ఉంటుంది మన మీద? హాస్టల్ విద్యార్థులు వీళ్ళకి రూపాయి బియ్యం ఇవ్వాలి, వీళ్ళకి బట్టలు ₹10, ₹20 బట్టలు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ భవనానికి కిరాయిలు కట్టద్దు. ఏదో దుర్భరమైనటువంటి కూలిపోయే భవనాలు. మన స్కూల్స్ పట్ల కానీ, మన బట్టల పట్ల కానీ, మన విద్య, మన తిండి పట్ల కానీ, మన పేదల పట్ల ప్రభుత్వానికి ఆ దృష్టిని కలిగించింది ఎవరు? ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? ఎప్పుడైనా ఆలోచించా? లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మనకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదు? ఆ ఆలోచన ఎవరు గాలి చేస్తాడు? వీళ్ళకి ఉన్న పాట ఉన్నట్టుగా హైదరాబాద్లో ఉన్నటువంటి లేదా తెలంగాణలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు, చదువుకునే విద్యార్థులందరికీ ఆ మాదాపూర్ ఐటీ సిటీలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలు కట్టించి ఎందుకు మనం చదివేయకూడదు? ఈ ఆలోచన ఎందుకు రాదు? ఇలాంటి ఆలోచన మనకి ఎందుకు రావడం లేదు? ఈ ఆలోచన ప్రభుత్వాలకి ఎప్పుడు రాలేదో అప్పుడే మన వర్గాల పట్ల తీవ్ర వివక్షత, తీవ్ర అణిచివేత, ఒక ప్రణాళిక పడుతున్నట్టు అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు? ఏదైతే భవనాలు, గొప్ప గొప్ప జీవితాలు, గొప్ప గొప్ప భవనాల్లో మనందరం చదివితే ఈ దేశాన్ని పరిపాలించే శక్తి మనకు తయారైంది. అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి మనం ఆ పని చేయాలి. కాబట్టి మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. పేరు బస్తీ దవాఖానా, బస్తీ దవాఖానా, బస్తీ దవాఖానా, గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ హాస్పిటల్, ఇయే జీవితాలండి. దీంట్లో నుంచి మార్పు కోసమే ధర్మ సమాజ్ పార్టీ మన ప్రజల దగ్గరికి వచ్చింది. బీసీఎస్సీ ఎస్టీల కోసం, బీసీఎస్సీ ఎస్టీలని రాజ్యాంగం తీసుకురావడం కోసమే భారత రాజ్యాంగం వచ్చింది మన దగ్గర. దాన్ని అమలు చేయడం కోసమే మన పార్టీ వచ్చింది, ధర్మ సమాజ్ పార్టీ. అందుకని మన పార్టీని గుండెకు మనిషి దగ్గర గడప గడపకు పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ ఆలోచనని, పార్టీ ప్రజలకు ఏం చేస్తుందో తెలియజేయండి. రాజ్యాన్ని తెచ్చుకున్నాం, తద్వారా మన ప్రజల్ని బాగు చేసుకుందామని మీ అందరినీ కోరుతాము. అందుకోసం హైదరాబాద్కి ఈ పార్టీని తీసుకొచ్చింది హైదరాబాద్లో బతుకుతున్న కడు పేదలైన, కటిక దరిద్రులైన, హైదరాబాద్ సంపదను సృష్టిస్తున్న, హైదరాబాద్ నగరాన్ని కట్టిన, తమ రక్తాన్ని ధారపోసి హైదరాబాద్ నగరాన్ని కట్టిన బీసీలైనటువంటి లక్షలాది మంది అశేష ప్రజానికంగా శరణార్థులుగా హైదరాబాద్ వచ్చారే, అగో వాళ్ళ కోసం వచ్చింది ధర్మ సమాజ్ పార్టీ. ఇంతకాలం తర్వాత అణగారిన వర్గాల కోసం, హైదరాబాద్లో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం ఏ పార్టీ ఉందంటే ఒక్క ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఉంది. ఇంకొక పార్టీ లేదని. అందుకని ఈ పార్టీని గడపడానికి తీసుకుపోయేటువంటి సైనికులు కావాలి ఈ పార్టీ. అందుకోసం పార్టీని హైదరాబాద్లో ఒక పెద్ద, ఒక మొత్తం హైదరాబాద్ సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఈ పార్టీని నడిపించాలి. చుట్టుపక్కల ఈ హైదరాబాద్లో మేడ్చల్ జిల్లా ఉంది, హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా ఉంది, హైదరాబాద్లో మరి దాదాపుగా చుట్టుపక్కల 3
3-4 జిల్లాల సమ్మిళితంగా ఉన్న ఈ నగరాన్ని మన పార్టీని ఇక్కడ విస్తృతపరిచి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే మనం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ నుంచి 3 ప్రాంతాలకి ఎమ్మెల్యే టికెట్లని ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ తండ్రి అక్కడి నుంచి పార్టీ బయలుదేరింది, ఎంఐ పార్టీ బాగానే ఉంది. వాళ్ళ తాతగారి నుంచి వచ్చినటువంటి ఆ పార్టీ ముస్లిం సమాజానికి సేవ చేసుకుంటూ వచ్చింది బాగానే రాజకీయాన్ని. నిజంగానే మాకు ఆదర్శమే. కానీ కొంతకాలంగా చాలా కాలంగా చూస్తుంటే మీ ముస్లిం సమాజంలో ఉన్నత వర్గమే అభివృద్ధి చెందుతుంది, పేద వర్గం అంతే ఉంటుంది. మరి ముస్లింలలో ఉన్నటువంటి పేద వర్గం ఎందుకు పేదలుగా మారుతుంది? ముస్లింలో ఉన్నటువంటి ఉన్నత వర్గం మరింత ఉన్నత వర్గంగా ఎందుకు మారుతుంది? కాబట్టి ఆ ముస్లిం సమాజంలో పేద వర్గాల కోసం ధర్మ సమాజ్ పార్టీ అడుగు పెట్టబోతుంది పాత నగరంలో. ఆ చంద్రాయనగుట్ట అసెంబ్లీ మీకు ఒక కోటలాగా ఉంది కదా, మీకు ఒక బురుజులాగా ఉంది కదా. అదే చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో ధర్మ సమాజ్ పార్టీ జెండాని రెపరెపలాడించాలనుకుంటున్నాం. ఆ చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో బయటికి చూస్తే అది ఒక పాత సిటీ, బయటికి చూస్తే అదంతా ముస్లింలు ఉన్న ప్రాంతం. కానీ హైదరాబాద్ నగరంలో చంద్రాయనగుట్టలో విస్తృతంగా మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అనేక మంది ఎస్టీలు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి అనగారిన కులాలు. వాళ్ళు ఉత్తర భారతదేశం అనగానే వాళ్ళు మార్వాడి అనుకోలేరు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది 170% బీసీ, ఎస్సీ, ఎస్టీలో వచ్చారు. వాళ్ళందరికీ ప్రతినిధిగా వాళ్ళ తరఫున గొంతిప్పడానికి, వాళ్ళ తరఫున పోరాడడానికి అక్కడ సాంప్రదాయ పద్ధతిలో పేదలకు మార్పు లేకుండా ఉన్నటువంటి ఆ కోటగూడ మధ్య ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిని ప్రకటించబోతున్నాం. చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీలో రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ప్రకటించబోతున్నాం. నేనేమంటున్నానంటే వాస్తవాలంటే తెలియజేద్దాం. అబ్దుల్ రెహమాన్కి నేను చెప్పేది ఏంటంటే మన పార్టీని, ధర్మ సమాజ్ పార్టీని చంద్రాయనగుట్టలో ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటో ప్రతి ముస్లిం గడపకి తొక్కి చెప్పండి, ప్రతి ముసల్మాన్ ఇంటికి పోయి చెప్పండి, ప్రతి బీసీ ఇంటికి, ఎస్సీ ఇంటికి, అనగారిన పీడిత వర్గాల ఇళ్ళకి పోయి చెప్పండి పార్టీ గురించి. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కటిక పేదలు ఉంటే వారికి కూడా చెప్పండి మన పార్టీ ఆలోచన విధానాన్ని. చెప్పి ఆ పార్టీ యొక్క గొప్పతనాన్ని, సిద్ధాంతాన్ని, నువ్వు పేద ప్రజలకు చేసే సేవని వాళ్ళ ఇళ్లకు పోయి చెప్పండి. వాళ్ళ హృదయాలను గెలుచుకొని పార్టీని చంద్రాయనగుట్టలో గెలిపించాల్సిన బాధ్యత మీ మీద పెడుతున్నామని అబ్దుల్ రెహమాన్ కోరుతారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. రాజేంద్ర నగర్ అంటే అసలు ఈ హైదరాబాద్ లో, తెలంగాణలో మీకు డబ్బులే అన్ని చూస్తానే అంటారన్నమాట ప్రపంచం అంతా. హైదరాబాద్ లో, తెలంగాణలో ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల సంపద నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అంతా అడుగుతున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ ఏ రాజకీయ నాయకులు ముట్టుకున్నా వేల కోట్ల మాటలే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణలో ఉన్న భూమే బంగారం కాబట్టి ఆ భూమిని వ్యాపారంగా మార్చి, ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి ఈ బంగారాన్ని లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ అమ్ముకునేటువంటి భయంకరమైనటువంటి వ్యాపారంలో అగ్రకుల పార్టీలకి ముందే తెలుస్తాయి. అగ్రకుల పార్టీలలో ఉన్నటువంటి రేట్లు, వెలగదలు, అగ్రకులాలంతా ఒక మార్గమే. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ బంధువులే. అధికారంలో ఉన్న పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో, అన్ని పార్టీలలో ఉన్నటువంటి రెడ్డిలలో అంతా బంధువులే. నువ్వు ఆ పార్టీలో ఉండు, నేను ఈ పార్టీలో ఉంటా, రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ మారదాం అని అందరూ కూడా వరకుపోయే బంధువర్గం ఇదంతా. ఆ బంధువర్గమే తలా ఒకళ్ళు పోటీ చేసుకుంటారు ఒక్కొక్క పార్టీ నుంచి. వీళ్ళకి ఏ భూమి దగ్గర ఏ కంపెనీ వచ్చిందో ముందు తెలుసు. ఏ భూమిలో ఏ కంపెనీ వస్తుంది, ఏ రింగ్ రోడ్ వస్తుంది. రెడ్డి రాముల రింగ్ రోడ్ ఒకటి వచ్చింది, మూడు త్రిపుర. ఆ రెడ్డి రాముల రింగ్ రోడ్డు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవడానికి ఆ రోడ్డు రాకముందే 4 ఏళ్ల క్రితమే రెడ్డి రంగులో మొత్తం భూములు కొనుక్కోవడం బయలుదేరారు.
ఇప్పుడున్న రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి టైంలో ఈ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేసి ఆ రింగ్ రోడ్డు చోటు మొత్తం రెడ్లతో భూములు కొనిచ్చారు. నేను అడుగుతున్నానయ్యా, 15-20 ఏళ్ల క్రితం 10,000 రూపాయలు ఉన్నటువంటి ఫ్లాట్ 30 లక్షలు ఎట్లయింది? 15,000 రూపాయల ఎకరం భూమి ఇవాళ కోట్ల రూపాయలు ఎట్లయింది? 15,000 అంటే 2 ఏళ్ళ జీతం పని చేస్తే ఎక్కడ వచ్చేది మనకి. కానీ మనం ఆ పని చేయాలి. ఎందుకంటే మన బీసీఎస్సీలకు ముందు చూపు లేదు, మందు చూపే కాబట్టి దీనికి కూడా ఇదేనా? కాబట్టి ఆ రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో 15 ఏళ్ల క్రితం 15,000 అట ఎకరం. 15,000 ఎకరం ముందు 2 ఏళ్ళకి వచ్చేది మనకి. కానీ ఎందుకు కొనుక్కోలే? మనకి తెలియదు కాబట్టి. మన ఊరే కదా, మన భూమే కదా అని మనం అన్నీ మర్చిపోతాం. కాగితాలు కూడా మనకి ఇది నాకు, నా కాగితాలు ఎందుకు అనుకుంటాం మనం. అందుకని మనకేమో మన చేతిలో ఉన్న భూములు మాయమైపోయింది. మన ఉద్యమం అని ఉద్యమం అని మనం ఊగేసరికి కళ్ళు చేసేసరికి మన చేతిలో ఉన్న భూములు వెళ్ళిపోయింది. మన భూములు వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ముందుగా హైదరాబాద్ నగరం ఎక్కడెక్కడ పంపిణీలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు వస్తున్నాయి, ఏంటి అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి భూములు కొంటారు. ఆ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ ఎంప్లాయీ అప్పుడే ఉద్యోగం వస్తుంది, ఎమ్మటే బెంగళూరు వాడి మీద పడి 30-40 లక్షల 50 లక్షల కోటి రూపాయలతోటి స్థలం, ఇల్లు మొత్తం కొనిస్తాడు. జీవితాంతం ఆ బ్యాంకుకు బానిసైపోతాడు ఆ ఉద్యోగం. ఆ విధంగా ఈ రియల్ ఎస్టేట్ తో మధ్యతరగతి వర్గం దగ్గర లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఒక భయంకరమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చి ఈ భూముల వ్యాపారం ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఆడప్పుడే తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికల వ్యాపారంలో పెట్టుకుంటున్నారు. అంటే బీసీఎస్సీ ఉద్యోగులకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా మనకి ఫ్లాట్ ఫీల్డ్ కొనేయడం, 30-40 ఏళ్ళు అవి కొని లోన్లు తీసుకుంటూ పోవడం. వైన్ షాప్ ప్రకారం బీసీఎస్సీ, వైన్ షాప్ ప్రకారం బీసీఎస్సీ, రక్తం చిందించే కట్టడాల దగ్గర బీసీఎస్సీ, వాళ్ళ ఫ్లాట్లు భవనాలు కొనుక్కొని లోన్లు పెట్టే దగ్గర బీసీఎస్సీ. 2 చికెన్ కంపెనీలు ఉన్నాయి, వెనకాల ఒకటి స్నేహ చికెన్. ఈ రెండింటికి వేల కోట్ల రూపాయలతో చికెన్ తినేది కూడా బీసీఎస్సీ. మొత్తం ధనమంతా అగ్రవర్ణాలకు వెళ్ళిపోతుంది. ఈ డబ్బులతో పోయేసరికి మన చేతిలో చిల్లి గవ లేకుండా అయిపోతుంది. అందుకని ఈ డబ్బులతో ఇది జరుగుతుంది. అంటే ఇంత భయంకరమైనటువంటి వ్యాపారాల మధ్య మనకి ఏం ఆలోచన ఉంటుంది, ఏం బ్రతుకుంటుంది. ఒక రింగ్ రోడ్డు సరిపోలేదు, మరొక రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. ఆ రింగ్ రోడ్డు కూడా అగ్రవర్ణాలే భూములు కొనుక్కున్నాయి. ఇట్లా భూములు కొనుక్కుంటే మనం బ్రతకడానికి మాత్రం 4 అడుగుల జాగా లేకుండా అయిపోతుంది. ఇది సమస్య. సమాధానం ఏంటంటే మన తరఫున నాయకుల కోసం అన్వేషణ. రాజేంద్ర నగర్ అనేటువంటి ఒక నియోజకవర్గంలో రెడ్ల ఆధిపత్యంతో, రెడ్ల సంపదతో, రెడ్ల భూములతో అగ్రవర్ణాలైన విరమ రెడ్డి మిగతా అగ్రవర్ణాలంతా కలిసి భూముల్ని బంగారంగా మార్చి కోట్ల రూపాయల వ్యాపారం చేసి రాజకీయాలు చేస్తూ ఆ నియోజకవర్గంలో బీసీఎస్సీలకి దిక్కులేని నియోజకవర్గం. అదిగో అక్కడ అగ్రవర్ణాలని ఢీకొట్టడానికి మన ఉద్యమం నుంచి రాష్ట్ర కార్యదర్శి అయిన రాఘవేంద్ర ముదిరాజుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటింటికి పోయి చెప్పండి, ముదిరాజు బిడ్డగా నన్ను మీరు గెలిపించండి, బీసీఎస్సీల బిడ్డగా నన్ను గెలిపించండి. పండగ సాయన పేరుతోటి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మార్చి పారేస్తాం. పండగ సాయన పేరుని పోలీస్ అకాడమీకి పెడతాం. ఎందుకంటే యుద్ధం ఇది కాబట్టి. అక్కడ పోలీస్ అకాడమీ ఉంది, ఆ పోలీస్ అకాడమీకే పండగ సాయన పోలీస్ అకాడమీగా పేరు మారుతామని చెప్తాం. ఆ మాట ఏంటి ప్రజలకి? బీసీఎస్సీలకి రాజకీయ జ్ఞానం, ఆర్థిక సంపద ఏమీ లేనటువంటి ఆ మహబూబ్ నగర్ ప్రాంతంలో కొంత ఆ ప్రాంతం అదంతా ప్రాంతంలో బతుకుతున్నటువంటి అమాయక ప్రజలకు వాగ్దానం ఏంటి? వాళ్ళ కోసం సేవ చేస్తామని పోయి పనిచేసి బీసీఎస్టీల ఎస్సీ గడప గడపకి పోయి మా పార్టీ ఆలోచన సిద్ధాంతాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ హృదయాలు చూరగొని మరి విస్తృతమైన ఓట్లు సంపాదించి ధర్మ సమాజ్ పార్టీ యొక్క స్వరాన్ని, ధర్మ సమాజ్ పార్టీ యొక్క తత్వాన్ని, ధర్మ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాన్ని మనం ఎట్లా సమాజాన్ని బాగు చేస్తామో ఇంటింటికి పోయి చెప్పండి. ఖచ్చితంగా మనకు ఓట్లు వస్తాయి. ధర్మ సమాజ్ పార్టీ నువ్వు గడప గడపని చెప్పు, ప్రజలకు సేవ చేయి, వాళ్ళ మంచి చెడులో వాళ్ళ భాగస్వామి అయి వాళ్ళకి సేవ చేయి. నీకు ఖచ్చితంగా ఓట్లు వస్తాయి, వేల సంఖ్యలో ఓట్లు వస్తాయి. రెండోసారి, మూడో
నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టమని వాగ్దానం ఇస్తున్నాను. మన మీద జనాల్ని జూటా మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి రేపే ప్రయత్నంలో పోతాయి. అలాంటి దళారి మాటలు చెప్పే పార్టీ కాదు ఇది. న్యాయంగా నికాల్స్గా 3 ఎన్నికల్లో యుద్ధం చేస్తాం, 3 ఎన్నికల్లో 3 అగ్రవర్ణాలని ఢీకొడతాం, 3 అగ్రవర్ణాలని సమాధి చేసి అసెంబ్లీలో కూర్చొని రాజ్యాన్ని పట్టుకుంటాం. ఇది ధర్మ సమాజ్ పార్టీ. మినిమం 10 years, మాక్సిమం 15 years లో రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజల ముంగిట్లో కూర్చోబెట్టమని చెప్తున్నాను. మేడ్చల్ అసెంబ్లీ ఒక్కొక్క పార్టీ ఒకడు 1000 కోట్లు ఖర్చు పెడతాడట, ఒకడు 400 కోట్ల ఆస్తుల రూపాయలు పెడతాడట, ఒకటి ఇంకో డబ్బు పెడతాడట, ఒకటి ఇంత చెప్పుకుంటున్నారు. అక్కడ ఒక సీరియస్ బిజినెస్ చేసుకుంటూ ఫ్యామిలీ నడుస్తూ ఉంటాడు మేడ్చల్ అసెంబ్లీలో. ఒక కామెడీ కాదు, పాడు కాదు, భూముల్ని కబ్జా చేయడం, విద్యని వ్యాపారంగా మార్చడం. మేడ్చల్ అసెంబ్లీ, మేడ్చల్ ప్రాంతంలో అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీలు 93% ఉన్నారు. వాళ్ళ నోట్ల మన్ను కొట్టడానికి ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్లారెడ్డి అనే ఒక వ్యాపారవేత్త పైకి కామెడీగా ఉండి సీరియస్ గా బిజినెస్ చేస్తూ ప్రజల నోట్లో మన్ను కొడుతున్న మల్లారెడ్డి గుండెల మీద దండడానికి రాజకీయాలు పోటీ చేపిస్తున్నాం. ఒక మాలిన కులంలో పుట్టినటువంటి రాజకమల్ వేల కోట్ల రూపాయలు, ఒక రెడ్డి సామాజిక వర్గం, రెడ్లంతా ఒకటే వాళ్ళ కొట్లాటలు నమ్మొద్దు, రెడ్లంతా ఒకటే వాళ్ళ కొట్లాటలు నమ్మొద్దు. అలాంటి ఆ మల్లారెడ్డి మీదకి ఢీకొట్టించబోతున్నాం. ఆ నియోజకవర్గంలో ఇంకే దళారి పోటీ చేయడానికి వచ్చినా, ఇంకెవరు పోటీ చేయడానికి వచ్చినా వాళ్ళ బ్రతికేందో దోషులుగా నడి బజార్లు నిలబెట్టి ఇంటింటికి నీకు ఓట్లు అడుగుతున్నాం. బయలుదేరండి, గడప గడప మీ పార్టీ సిద్ధాంతాన్ని చెప్పండి. ఇది అంబేద్కర్ సిద్ధాంతం అంటే, ఇది కాంచీరామ్ పని విధానం అంటే, ఇది భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆయుధాలతో యుద్ధం చేయడం అంటే, ఇది ఎన్నికల్లో ఢీకొట్టడం. లక్షలాది కోట్లాది ఓట్లున్నటువంటి 100% ఉన్న ప్రజల ఓట్ల తరఫున ఒక పార్టీ లేకుండా పోయింది. 93% ఉన్న ప్రజల తరఫున ఒక రాజకీయ యుద్ధం లేకుండా పోయింది. 93% ఉన్న ప్రజల తరఫున ఒక అభ్యర్థి లేకుండా పోయింది. ఏమని చూసినా 100 కోట్లు తాగుడు, మందు, వైన్. ఇదా ఎన్నికలు? వాటిని ఢీకొనడానికి 3 అభ్యర్థులు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ 3 అభ్యర్థుల్ని ఇంకా రేపు ప్రకటిస్తూనే ఉంటాం. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీలకు పోటీ చేయబోతున్నాం. అందుకని మన ఆత్మగౌరవం, మన కోసం వచ్చిన పార్టీ కాలం ఎగరేసి సగర్వంగా మనకి ఒక ధర్మ సమాజ్ పార్టీ ఉందని గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రపంచానికి మనకు ఒక పార్టీ ఉంది. అందుకోసం ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయండి. మీరు పనిచేయడంతో రేపు అధికారంలోకి వస్తాం. మన పనే ఆధారం. అందుకని రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి 7 పార్టీలు అంటాయి. 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల మీద పెత్తనం చేయడానికి 7% లేని అగ్రకులాలకి 7 పార్టీలు అంటారు. ఎంత? 7% లేని అగ్రకులాలకి 7 పార్టీలట. బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు వెలమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, రేపు ముఖ్యమంత్రి రెడ్డి అయినాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడట. కోదండరామిరెడ్డి జనసేన పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీకి. షర్మిల ఆమె కూడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. రెడ్డి దొరసాని 2 రోజులు సరిపోలే, దొరసాని బయలుదేరి. ఎన్ని పార్టీలు అయినా బాగుంటుంది? 5 పార్టీలైన. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ పూర్వనేని సాంబశివరావు కమ్మ చౌదరి ఆయన సరిపోలేదు. సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎంఎం పార్టీ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం కమ్మ. ఒక షర్మిల పార్టీ నంబర్ 1, కోదండరాం పార్టీ 2 కోదండరామిరెడ్డి, సిపిఐ పార్టీ కమ్మాయన, సిపిఎం పార్టీ కమ్మాయన 4 కాంగ్రెస్ పార్టీ రెడ్డి ఆయన, వెలమూడ పార్టీ బీఆర్ఎస్ వెలమాయన, బీజేపీ పార్టీ రెడ్డి ఆయన. 7% లేని అగ్రకులాలకి 7 రాజకీయ పార్టీలు, 7 రాజకీయ పార్టీలని పొందబెట్టి 93%
7% ప్రజలకి ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది. సిగ్గు శరం ఉందా? మీ ప్రజలు ఎంతమంది, మీ జీవితాలు ఎంతమంది? 7% లేని అగ్రవర్ణాలు 7 పార్టీలు పెట్టుకొని 3 కోట్ల మంది ప్రజల దగ్గరికి వస్తారా? ఏం న్యాయం? ఎట్లా న్యాయమయ్యా? కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టిన దగ్గర నుంచి అగ్రవర్ణాలైనా, కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి రెడ్ల చేతిలోనైనా, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి వెలమల చేతిలోనైనా, కోదండరాం పార్టీ పుట్టగానే రెడ్డి ఆయన దానికి రాష్ట్ర అధ్యక్షుడు, షర్మిల పార్టీ అది పుట్టగానే రెడ్డి వ్యవసాయ నాయకురాలు. ఏమో కనుకోలేదు పార్టీలో. అంటే నీకు జెండాలు పోయడానికి మేము కావాలి, నువ్వు కాళ్ళలో పోతుంటే ముందు నడిచేది మేము కావాలి. నీకు జెండాలు మోసి కరెంటు స్తంభాలు ఎక్కి జెండాలు జేజేలు కొట్టి రోడ్ల మీద తిరిగి దీని అంతటికీ మేము కావాలా? అమాయక మా అమ్మల్ని తల్లుల్ని చేతిలో జెండా పెట్టి 100 రూపాయలు రోడ్లు పెట్టి పెట్టి సార పోసి మమ్మల్ని మా బతుకుల్ని ఎంత రోడ్ల మీద డిగ్రీ చదువుకుంటాడు హైదరాబాద్లో. వాళ్ళ అన్న 100 రూపాయల కూలికి పార్టీల దగ్గరికి పోతుంది. నేను చెప్పలేడు, ఆమె ఎందుకు? వాళ్ళ మంత్రాల్లో, వాళ్ళ తంత్రాల్లో, వాళ్ళ మాయలో, వాళ్ళ మోసపు మాటలలో పడిపోయి ఇట్లా అయిపోతుంది. 7% లేని అగ్రకులాలకి 7 పార్టీల, 93% ఉన్న పార్టీలకి, 93% ఉన్న ప్రజలకి రాజకీయ అధికారం, నాయకత్వం ఇవ్వని పార్టీలకు నిరసనగా ధర్మ సమాజ్ పార్టీ యుద్ధం చేయబోతుందని తెలియజేస్తాను. నేను ఆలోచించండి, ఇంతటి అన్యాయం ఎక్కడ ఉంటుందో? ఇంతటి అన్యాయం 0.5%, 0 అంటే 1% లేని వెలవను, 3-4% లేని రెడ్లు, 2% లేని కమ్మ, మొత్తం కలిపితే 7%. 7% ఉన్నటువంటి అగ్రవర్ణాలకి 7 రాజకీయ పార్టీ. న్యాయమై, ధర్మమై, ఇది ప్రశ్నించడానికి ఒక్క పార్టీ అయినా వచ్చిందా? నేను మాట్లాడిన మాటలకి 7 పార్టీలు ఎందుకు పెట్టుకోవడంలే? నేను అడుగుతున్న మాటల్ని 7 పార్టీలు ఎందుకు ఒకళ్ళొకరు విమర్శించుకోవట్లే? ఏమైనా మీ పార్టీకి అగ్రవర్ణాన్ని ఎందుకు పెడుతున్నామని బీజేపీ కాంగ్రెస్ తిరుగుతుందా? కాంగ్రెస్ బీజేపీ తిరుగుతుందా? ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ తిరుగుతుందా? ఈ 4 పార్టీలు సిపిఎస్ సిపిఎం తిరుగుతుందా? సిపిఎస్ సిపిఎం ఈ 4 పార్టీలు తిరుగుతుందా? ఈ అన్ని పార్టీలని వైఎస్ఆర్లో తిరుగుతుందా? తిట్టదు. ఎందుకు? వాళ్ళంతా అగ్రవర్ణాలే కాబట్టి మాట్లాడుకోరు. మరి ఏం మాట్లాడుకుంటారు? ఈ వ్యాపారం నువ్వెంత సంపాదించడం, ఆ ఊళ్ళో నువ్వెంత సంపాదించడం, ఈ మోసంలో ఎంత సంపాదించడం, ఒకడొకడు బ్లాక్మెయిల్ చేసుకొని అందరూ కూడబలుకొని సంపదను పంచుకొని మన నోట్లో మన్ను కొట్టడానికి రెడీ అయ్యారు. అందుకని ఈ మోసాలను బయటపెట్టి అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానంతో, కాంశీరామ్ ఇచ్చిన యుద్ధంతో ధర్మ సమాజ్ పార్టీ మన ప్రజల దగ్గరికి వచ్చి న్యాయం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఇంత గొప్ప పార్టీని 1000 సంవత్సరాల ఆలోచన తీసుకొని మీ దగ్గరకు వచ్చింది. పార్టీ పనిచేయండి, 100,000 మంది నాయకత్వం అవసరం. వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా 100,000 అధికార నాయకత్వాలు మనకు అవసరం. పనిచేద్దాం. 10-15 ఏళ్లలో రాజ్యాన్ని పట్టుకున్నాం. మిమ్మల్ని నాయకుడిగా తయారు చేయడానికి, మిమ్మల్ని వార్డు మెంబర్గా, కార్పొరేటర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన డిఎస్పీ కార్యకర్తలందరినీ నాయకత్వంగా చెక్కడానికి, మీకు నాయకత్వం చేతికివ్వడానికి, మీ చేతిలో అధికారాన్ని పెట్టి మిమ్మల్ని సింహాసనాల మీద కూర్చోబెట్టి ప్రజల్ని మీరు పరిపాలిస్తుంటే, ప్రజలకి న్యాయం మీరు చేస్తుంటే చూడాలని అది నా కోరిక. అదే నా పని, నా పనే. అందుకోసమే నేను వచ్చాను. ఆ పని చేయడానికే నేనున్నాను. ఆ పనే చేస్తున్నాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క హోదాలో కూర్చోబెట్టి మీ చేతుల ద్వారా, మీ ఆలోచన ద్వారా ప్రజల్ని పరిపాలిస్తుంటే చూడాలనేది. దానికోసమే ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది. దానికి ప్రాణం పోయింది. రాజ్యాన్ని తీసుకొచ్చి మన ప్రజలకు సేవ చేద్దాం, సమాజాన్ని మారుద్దామని తెలియజేస్తూ, ఈ అభ్యర్థులందరూ కష్టపడి పనిచేసి గౌరవప్రదమైన, విలువైన మన అంబేద్కర్ ఇచ్చిన ఓటు మొదటిసారిగా మన పార్టీ అడగబోతుంది. అలాంటి ఓట్లను సంపాదించి పార్టీ గౌరవాన్ని పెంచాలని కోరుతూ మీ అందరి దగ్గర